31వ శుక్రవారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గుత్తి మరియు పామిడి ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం అనేది. ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ మన కేపీ రామకృష్ణ 19వ వార్డు అన్నగారు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మన గుమ్మనూరు ఈశ్వరన్న గారి చేతుల మీదుగా పూలమాల మరియు శాలువాతో సత్కరించడం అనేది. గుత్తి పామిడి గుమ్మనూరు ఈశ్వరన్న గారు 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఇక్కడ వచ్చిన అక్కా చెల్లెలందరికీ మరి నా అన్న తమ్ములందరికీ, మా టీడీపీ జనసేన నాయకులు ప్రతి ఒక్కరికి, బీజేపీ నాయకులందరికీ నా నమస్కారాలు. ప్రతి వారం ఇంట్లో ఎవరో ఒకరు వచ్చి మా అవ్వ, నా పిన్ని వాళ్ళని ప్రతి వారం మమ్మల్ని గుర్తు చేసేలాగా ఈ ప్రోగ్రాం ఉంటుంది. నేను ప్రతిసారి చెప్తాను. కొంచెం సంతోషంగా ఉంటుంది, కొంచెం బాధ కూడా ఉంటుంది. ఇక్కడ రావాలంటే చాలాసార్లు బాబాయ్ వాళ్ళని పంపించాలి ఉంటుంది. బాబాయ్ ఇక్కడ వచ్చాక చాలా ఒక ఎమోషనల్గా అయిపోతారు. కాబట్టి బాబాయ్ ఒక 2-3 సార్లు వచ్చారంటే, తర్వాత నారాయణ సభకు తక్కువే సీనా బాబాయ్ రావడం జరిగింది. ఈరోజు అనుకోకుండా నాకు కూడా ఈరోజు ప్రోగ్రాం ఉంటే ఈరోజు నేనే వస్తానని చెప్పాను. ఈ ప్రోగ్రాం మనము ప్రతి వారం ఇలాంటిది మనం ఉన్నంత వరకు ఈ ప్రోగ్రాం ఇట్లే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు ఎవరెవరు దీనికి సపోర్ట్ చేస్తున్నారో, ఎవరెవరు దీని బాధ్యత తీసుకొని ముందు నడిపిస్తున్నారో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ అండి. అలాగే అలాగే గుత్తి మండలానికి సంబంధించిన ఇస్రాలపల్లికి చెందిన ఉపేంద్ర గారు పర్వతారోహణ చేస్తూ గతంలో కూడా మన పార్టీ జెండాని, తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే మన గుమ్మనూరు జయరామన్న గారు మరియు లోకేష్ గారి ఆర్థిక సహాయంతో పర్వతారోహణ చేస్తున్నాడు. ఈయనకి ఈసారి రష్యాలో కిల్బరోస్ పర్వతం ఎక్కడానికి వెళ్తున్నాడు. ఈ సందర్భంగా ఈ యువకునికి మన గుత్తి పామిడి ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు ఈశ్వరన్న గారు ఈ పిల్లవానికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించి 30,000 రూపాయలు ఆయన ఖర్చులకి ఇవ్వడానికి జరుగుతుంది. ఒక 10 రోజుల కింద మన ఉపేంద్ర ఇంటి దగ్గరికి వచ్చారు. నేను చూస్తానంటే ఎవరి అబ్బాయి. తర్వాత తను ఒక ఫైల్ తెచ్చాడు. చూసి చాలా షాక్ అవ్వడం జరిగింది. ఆ రోజు మన ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాడు ఈ అబ్బాయి. మౌంట్ ఎవరెస్ట్ కూడా ఎక్కాడు, కిలిమంజారో. తర్వాత నెక్స్ట్ మన గుత్తివాసి రష్యాకి వెళ్ళి అక్కడ కూడా పార్టిసిపేట్ చేయడం అంటే చాలా చిన్న విషయం కాదు. కాబట్టి నా తరపున నా తమ్ముడికి నేను 30,000 ఇవ్వడం జరిగింది. ఈయన గతంలో కూడా మన లోకేష్ అన్న గారి యోగలం పాదయాత్రలో వాలంటీర్గా పనిచేశారు. అదేవిధంగా ఈరోజు ఒక గుత్తివాసి ఒక దేశానికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకు మరియు మన ప్రాంత మీరు
మీరు